1 minute లో కంప్లీట్ చేయాలి. కాదు సార్, ఇప్పుడు నేను కంప్లీట్ చెప్పా. ఇప్పుడు ఉత్తమ్ అన్న గారు లేచి నా మీద మళ్ళీ ఆరోపణలు చేసి నేను క్లారిఫై చేయాలనే వద్దా? ఇరిగేషన్ మీద మాట్లాడినందుకు ఉత్తమ్ అన్న క్లారిఫై చేయాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అన్నారు. మీ ద్వారా వారికి పంపిస్తా. ఇవి ఎక్కడి నుంచో తేలే. ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది కేంద్ర జలవనరుల కార్యదర్శి, తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పచెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా. అని చదువుకోమనండి. నంబర్ 1, ఒక్క మీటింగ్ కాదు, 2వ మీటింగ్ జరిగింది 17వ తారీఖున. అరే లెట్ మీ కంప్లీట్. ఆ మినిట్స్ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్ రాసింది. ఆ లైన్ చదవండి హరీష్ రావు గారు. మీరు చదవండి. మంత్రి గారు మీరు చదవండి. ఒక నిమిషం, ఐ జస్ట్ రీడ్ అవుట్ 1 minute. ఇదే మినిస్టర్ చదువుతాను నేను. ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటస్ కో యాజ్ ఆన్ 28/12/2023 ఆన్ నాగార్జున సాగర్ మే బి మెయింటైన్డ్. మేము స్టేటస్ కో మెయింటైన్ చేయి, మీరు చెప్పే మినిస్టర్ చదవండి. మీరు స్టేటస్ కో మే బి మెయింటైన్. 1 minute. He further highlighted the various issues including sharing of water between Andhra Pradesh and Telangana and stated that Telangana is continuously demanding water sharing in equal ratio. He further added that water regulation issues may be brought before the Apex Council. అంటే మేము ఒప్పుకోలేదు, మరి ఈ ఇష్యూస్ ఇంకా అన్రిజాల్వ్డ్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి హరీష్ రావు గారు రెండు మూడు విషయాలు. ఒకటి 511 and 299 TMC allotment. No, 1 minute. Is permanent damage to interest of Telangana. No, it is. అరే మీరు పార్లమెంట్ లో మీరు జవాబు చెప్పారు కానీ. సరే స్పీకర్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ ప్లేస్ ఆన్ రికార్డ్ అవర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం మేము కృష్ణా రివర్ పై ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇవ్వడానికి ఒప్పుకోబోము. మీరు దయచేసి ఈ విషయంపై స్పెషల్ డిస్కషన్ పెట్టాల్సిందిగా కోరుతున్నారు. హరీష్ రావు గారు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? అరే చదవాలి కదా. స్టేటస్ కో దేని మీద? నాగార్జున సాగర్ తెలంగాణ చేతికెళ్ళి గుంజుకున్నాము, సిఆర్పిఎఫ్ పోలీసుల చేతుల్లో పెట్టినాము. బిడ్డ మీరు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మీరు మైక్ ఇస్తే ఆ అవకాశాన్ని క్లారిఫికేషన్స్ అడగడానికో లేకపోతే వివరణ ఇచ్చుకోవడానికో ప్రయత్నం చేస్తలేరు. తిరిగి ఆరోపణ చేయడానికి ఆ సభ్యుడు దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక అంశాన్ని స్పష్టంగా నేను ప్లే చేయదలుచుకున్నాను. 2023-24 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ 2023 and 24 డిమాండ్ నెంబర్ సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్. 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ 114లో the state of Telangana has proposed to hand over only the components of the common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin and Peddavagu Medium Irrigation Project in Godavari Basin. Accordingly, if accepted, the